ఫ్రెండ్స్, ఎస్బీఐ బ్యాంక్ లో చాలా రకాల క్రెడిట్ కార్డ్స్ 50కి పైగా క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. ఇన్ని రకాల క్రెడిట్ కార్డ్స్ లో ఒకే ఒక కార్డు ఉంది. ఆ కార్డుకి వెరీ గుడ్ అప్రూవల్ రేట్ ఉంటుంది. నేను ఇదేదో గాల్లో మాటలకు చెప్పట్లేదు. నేను ఆల్రెడీ మా ఫ్యామిలీలో అండ్ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళకి అప్లై చేసి చూసా. అప్రూవల్ రేట్ అనేది నాకు ఎక్కువ కనబడింది. అండ్ ఇప్పుడు నేను చెప్పే కార్డ్ లో ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది నార్మల్ ఉంటుంది. అంటే లైక్ మీకు మంత్లీ శాలరీ ఇంత ఉండాలి, యాన్యువల్ ఇన్కమ్ ఇంత ఉండాలి అని చెప్పేసి కండిషన్స్ ఉంటాయి కదా, అది నార్మల్ గా ఉంటుంది. సో ఆ కార్డ్ ఏంటి అని అంటే ఎస్బీఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డు. ఈ కార్డు ఓవరాల్ గా బిగిన్నర్ ఫ్రెండ్లీ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. బిగిన్నర్స్ కి అండ్ నాకు కొంచెం ఈజీగా అప్రూవల్ రావాలి క్రెడిట్ కార్డ్ అనుకునే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ ఇది. సో ఈ కార్డు ఓన్లీ ఈజీగా అప్రూవల్ రావడమేనా, ఇందులో ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా అంటే బెనిఫిట్స్ ఉంటాయి. 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎగ్జాంపుల్ గా మీరు ఈ కార్డు తీసుకున్న తర్వాత ఈ కార్డుని వాడి డైనింగ్ పైన అంటే రెస్టారెంట్ లో డైనింగ్ చేసినప్పుడు కానీ, మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు కానీ, డిపార్ట్మెంటల్ స్టోర్స్ అంటే డీమార్ట్ ఉంది కదా, డీమార్ట్ లాంటి స్టోర్ ని డిపార్ట్మెంటల్ స్టోర్ అంటారు. అందులో మీరు ఏమైనా షాపింగ్ చేసినా, లేకపోతే గ్రాసరీస్, ఇప్పుడు రిలయన్స్ స్మార్ట్ పాయింట్ ఉంది, ఇట్లాంటివి ఎన్నో గ్రాసరీస్ పాయింట్స్ ఉన్నాయి కదా. సో ఆ గ్రాసరీస్ పాయింట్లో మీరు ఈ కార్డ్ని యూజ్ చేసి షాపింగ్ చేసినా కానీ ఎవ్రీ 150 రూపీస్కి, ప్రతి 150 రూపాయలకి 10 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఎస్బీఐ బ్యాంక్లో ఒక రివార్డ్ పాయింట్కి వాల్యూ ఎంత ఉంటుంది అని అంటే 0.25 పైసా ఉంటుంది. సో ప్రతి 150 రూపాయలకి మీకు 10 రివార్డ్ పాయింట్స్ అంటే 150 రూపాయలకి 2.5 రూపాయలు, 2.5 రూపీస్ మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ అంతేకాకుండా ఇంకా అదర్ స్పెండ్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు నేను చెప్పిన 4 కేటగిరీస్లో కాకుండా ఎక్కడైనా ఈ కార్డ్ని వాడి స్వైప్ చేస్తే ఎవ్రీ 150 రూపీస్కి ఒక్క రివార్డ్ పాయింట్ వస్తుంది. అండ్ ఫ్యూయల్ దగ్గర ఈ కార్డ్ని మీరు యూజ్ చేసుకొని ఫ్యూయల్ ఫిల్ చేయించుకోవచ్చు. 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా ఉంటుంది. అండ్ ఈ కార్డుకి జాయినింగ్ ఫీ వచ్చేసి 500 రూపీస్ ఉంటుంది. అండ్ ఇయర్లీ యాన్యువల్ ఫీ ఉంటుంది కదా, యాన్యువల్ ఫీ కూడా 500 రూపీస్ ఉంటుంది. కానీ ఈ కార్డు తీసుకున్న తర్వాత మీరు ఫస్ట్ 60 డేస్లో ఒక 2000 రూపాయలు ఖర్చు పెట్టారు అనుకోండి, ఈ కార్డుని వాడి మీకు ఆ 500 రూపాయలు వాపస్ వచ్చేస్తాయి జాయినింగ్ ఫీ. సో ఇండైరెక్ట్గా మీకు జాయినింగ్ ఫీ లేనట్టు. 500 రూపాయలు ఎట్లా వాపస్ వస్తాయి అని అంటే మీరు ఫస్ట్ 60 డేస్లో 2000 రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత 2000 రివార్డ్ పాయింట్స్ మీ కార్డ్ అవుతాయి. ఆ రివార్డ్ పాయింట్స్ 500 రూపాయలతో సమానం. సో ఇవి కార్డ్స్ ద్వారా వచ్చే బెనిఫిట్స్. కార్డుకి ఎట్లా అప్లై చేసుకోవాలో ప్రాసెస్ చెప్తా స్క్రీన్ పైన క్లియర్గా. ఒకసారి ఆ ప్రాసెస్ చూసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కార్డుకి అప్లై చేసుకోండి. కార్డుకి అప్లై చేసుకోవడానికి అఫీషియల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేసిన. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేసి ఇప్పుడు నేను వీడియోలో ఏదైతే ప్రాసెస్ చెప్తానో ఆ ప్రాసెస్ ఫాలో అయిపోతే సరిపోద్ది. మీ కార్డ్ అనేది అప్లికేషన్ బై ఇంటి దగ్గర నుంచి అయిపోద్ది. ఇక్కడ స్టార్ట్ అప్లై జర్నీ అని ఉందా, దీనిపైన క్లిక్ చేయండి. సో కార్డ్ అనేది ఈ విధంగా వస్తుంది. రూపే ప్లాటినం కార్డ్ అనేది వస్తుంది మీకు ఆటోమేటిక్గా. సో ఇక్కడ జస్ట్ పర్సనల్ డీటెయిల్స్ ఆరో మార్క్ ఉందా, రైట్ ఆరో మార్క్, ఈ ఆరో మార్క్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి, ఆధార్ కార్డులో పాన్ కార్డులో ఉన్నట్లు. ఇక్కడ మీ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. మిడిల్ నేమ్ ఏదైనా ఉంటే మిడిల్ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి ఐగ్రీ బాక్స్ టిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసేసి కన్ఫర్మ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ సిటీ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ సెర్చ్ బాక్స్ లో మీ సిటీ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఇన్ కేస్ మీరు విలేజ్ లో ఉన్నా, లేకపోతే మీరు చిన్న మండల ఏరియాలో, చిన్న డిస్ట్రిక్ట్ ఏరియాలో ఉన్నా, దాని పేరు అనేది ఇక్కడ చూపించలేదు అనుకోండి, మీరు నియరెస్ట్ ఏదైతే సిటీ చూపిస్తుందో ఆ సిటీ పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి కన్ఫర్మ్ సిటీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ పాన్ కార్డ్ లో ఉన్నట్టు ఎంటర్ చేసి నెక్స్ట్ స్టెప్ కి అయితే వెళ్ళిపోండి. నెక్స్ట్ ఇక్కడ మీ మదర్ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. రిఫరల్ కోడ్ అనేది అవసరం లేదు. ఇక్కడ అగ్రీ బాక్స్ అనేది ఆటోమేటిక్ గా టిక్ చేసి ఉంటుంది. టిక్ చేసి లేకపోతే టిక్ చేసేసి కంటిన్యూ టు స్టెప్ 2 పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ప్రొఫెషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇన్ కేస్ ప్రైవేట్ లో కానీ, గవర్నమెంట్ సెక్టర్ లో కానీ సాలరీడ్ పర్సన్ అనుకోండి, సాలరీ సెలెక్ట్ చేసుకోండి. మీకు బిజినెస్ ఉన్నా, మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్ అయినా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని సెలెక్ట్ చేసుకోండి. రిటైర్డ్ పర్సన్ అని సెలెక్ట్ చేసుకోకండి. రిటైర్డ్ పర్సన్స్ కి మాక్సిమం అప్రూవల్స్ అయితే రావట్లేదు. అంటే గవర్నమెంట్ అయినా, ప్రైవేట్ అయినా, రిటైర్డ్ ఎవరైనా ఉంటారు కదా కార్డు కావాలనుకున్న వాళ్ళు, సో వాళ్ళకి అప్రూవల్స్ అనేది రావట్లేదు. ఈ రెండిట్లోనే మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. సో ఇన్ కేస్ మీరు సాలరీడ్ పర్సన్ సెలెక్ట్ చేసుకుంటే మీ కంపెనీ నేమ్ అడుగుద్ది. మీరు ఏ కంపెనీలో అయితే వర్క్ చేస్తున్నారో కంపెనీ నేమ్ ఇచ్చేయండి. డిజిగ్నేషన్ దగ్గర ఆ కంపెనీలో మీరు ఏం వర్క్ చేస్తున్నారు, మీ రోల్ ఏంటిది అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. ఇన్ కేస్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్ అనుకోండి, బిజినెస్ చేస్తున్నారు, మీకు ఒక షాప్ ఉంది అనుకోండి, ఇక్కడ కంపెనీ నేమ్ దగ్గర మీ షాప్ నేమ్ కానీ, బిజినెస్ నేమ్ కానీ, మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే యూట్యూబ్ ఛానల్ నేమ్, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటే ఇన్స్టాగ్రామ్ పేజ్, మీ బిజినెస్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి. డిజిగ్నేషన్ దగ్గర ప్రొపరేటర్, ఓనర్ ఏదో ఒకటి పెట్టేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కంప్లీట్ మీ అడ్రస్ అనేది ఫిల్ చేయండి. మీ ఆధార్ కార్డులో ఎట్లయితే అడ్రస్ ఉంటుందో అట్లా మీ ఇంటి నెంబరు, మీ స్ట్రీట్ నెంబరు, ల్యాండ్ మార్క్, పిన్ కోడ్, మీ సిటీ, మీ స్టేట్ అవన్నీ ఫిల్ చేసేసి కంటిన్యూ టు స్టెప్ 3 పైన క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ వీడియో కేవైసీ అండ్ ఆన్లైన్ బ్యాంక్ వెరిఫికేషన్ 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. సో వీడియో కేవైసీ అనేది ప్రాసెస్ అనేది స్లోగా ఉంటుంది, ఇన్స్టాంట్ గా కార్డ్ అనేది రాదు. ఆన్లైన్ బ్యాంక్ వెరిఫికేషన్ అనేది ఇన్స్టాంట్ కార్డ్ అనేది వస్తుంది. ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ అయినట్లయితే మీకు ఇన్స్టాంట్ కార్డ్ అనేది వస్తుంది. ఇక్కడ వీళ్ళే అఫీషియల్ గా మెన్షన్ చేశారు, బ్యాంక్ వాళ్ళు చూడొచ్చు మీరు, హెల్ప్స్ టు గెట్ యువర్ కార్డ్ ఫాస్టర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో కాబట్టి మీరు ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో ఆన్లైన్ బ్యాంక్ వెరిఫికేషన్ అని చెప్పేసి సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు డిజిలాకర్ యాక్సెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. డిజిలాకర్ యాక్సెస్ తో మీకు ఫాస్ట్ ప్రాసెస్ అనేది అయిపోతుంది. ఇక్కడ కంటిన్యూ టు డిజిలాకర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి ఇక్కడ క్యాప్చా ఏ విధంగా అయితే వస్తుందో ఆ క్యాప్చా యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్
క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ డిజిలాకర్ పాస్వర్డ్ అడుగుతుంది. మీకు డిజిలాకర్ పాస్వర్డ్ తెలిసి ఉంటే ఎంటర్ చేయండి. 6 నంబర్లు ఉంటుంది. మీరు ఇప్పటివరకు ఎక్కడైనా ఎంటర్ చేసి ఉంటే ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీకు డిజిలాకర్ పాస్వర్డ్ మర్చిపోయినా, తెలియకపోయినా, ఇప్పటివరకు సెట్ చేసుకోకపోయినా కానీ ఫర్గాట్ సెక్యూరిటీ పైన క్లిక్ చేసేసి మీ డేట్ ఆఫ్ బర్త్ పాన్ కార్డ్లో ఉన్నట్టు ఎంటర్ చేసి వెరిఫికేషన్ చేసుకున్నట్లయితే మిమ్మల్ని కొత్త డిజిలాకర్ పాస్వర్డ్ సెట్ చేసుకోమంటుంది. సో అది కొత్తది సెట్ చేసుకొని ఈజీ ప్రాసెస్ సెట్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ పర్మిషన్ అలో చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ ఆధార్ కార్డులో ఉన్నట్టు అడ్రస్ అనేది ఆటోమేటిక్గా ఫెచ్ చేసుకొని ఇక్కడ చూపిస్తుంది. సో ఈ అడ్రస్కే మీ కార్డ్ అనేది రావాలా లేకపోతే వేరే అడ్రస్కి రావాలా అనేది మీరు ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఏదైతే అడ్రస్ కనబడుతుందో అదే అడ్రస్కి రావాలి కార్డ్ అనుకుంటే అది ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసి ఉంటుంది. లేకపోతే దాన్ని సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీరు వేరే అడ్రస్లో ఉంటున్నారు, ఆధార్ కార్డ్ వేరే అడ్రస్ ఉందనుకోండి, మై అడ్రస్ హాజ్ చేంజ్డ్ అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కొత్త అడ్రస్ అనేది ఇచ్చేసి కంటిన్యూ అండ్ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా మీరు ఈ కార్డుకి ఎలిజిబుల్ అయ్యారు అని చెప్పేసి కార్డు ఫోటో అయితే చూపిస్తుంది. సో చూసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఒక సెల్ఫీ తీసుకోవాల్సి ఉంటుంది. సో క్లిక్ నౌ పైన క్లిక్ చేసేసి మీరు ఒక మంచి లైటింగ్ ఉన్న ఏరియాలో సెల్ఫీ అనేది తీసుకొని బ్యాక్గ్రౌండ్ ప్లేన్ వాల్ ఉండేటట్టు చూసుకోండి, వైట్ కలర్ వాల్. సో అక్కడ సెల్ఫీ అనేది క్లియర్గా ఉండే దగ్గర దిగేసి ఆ సెల్ఫీ అనేది అప్లోడ్ చేసేయండి. తర్వాత ఇప్పుడు బ్యాంక్ రూల్ ప్రకారం మీ బ్యాంక్లో ఒక ₹1 అనేది వీళ్ళు డిపాజిట్ చేస్తారు. మళ్ళీ మీ బ్యాంక్ నుంచి వాళ్ళ ₹1 అనేది వాళ్ళకి తిరిగి పే చేయాలి. సో ఇది వెరిఫికేషన్ కోసం స్టార్ట్ విత్ పార్ట్ 1 పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ బ్యాంక్ నేమ్, ఏ బ్యాంక్లో అకౌంట్ ఉందో బ్యాంక్ నేమ్ ఇచ్చేయండి, అకౌంట్ నెంబర్ ఇచ్చేయండి, మరొకసారి అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి, ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కొంతమంది మాకు ఎస్బీఐ బ్యాంక్లో అకౌంట్ లేదు కదా ఎలా అని అనుకుంటారు. ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలని ఏం లేదు. మీకు ఏ సేవింగ్స్ అకౌంట్ అయితే ఉందో, మీరు రెగ్యులర్ గా ఏ బ్యాంక్ అకౌంట్ అయితే వాడతారో ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. సో మీ బ్యాంక్ కి ఇప్పుడు ఆటోమేటిక్ గా ఒక ₹1 అనేది డిపాజిట్ అవుతుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత కంటిన్యూ టు పే పైన క్లిక్ చేసి వాళ్ళ ₹1 వాళ్ళకైతే పే చేయాలి. సో వాళ్ళ ₹1 వాళ్ళకి పే చేయడానికి మీకు నెట్ బ్యాంకింగ్ అనేది ఆప్షన్ ఉంటుంది, యూపీఐ అనేది ఆప్షన్ ఉంటుంది. సో నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్ తెలుసున్న వాళ్ళకి అది ఈజీ, కానీ ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ తెలియని వాళ్ళకి అది ఇబ్బంది. యూపీఐ అయితే ఈజీగా ఉంటుంది, అంటే ఫోన్ పే, గూగుల్ పే నుంచి అయితే, పేటిఎం నుంచి అయితే పేమెంట్ చేయొచ్చు. సో యూపీఐ పైన సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోండి. ఇక్కడ మీ యూపీఐ ఐడి అనేది ఎంటర్ చేయండి. యూపీఐ ఐడి మాక్సిమం అందరికీ తెలుసు, తెలియకపోతే ఫోన్ పేలో ప్రొఫైల్ పైన క్లిక్ చేసినా, మీరు గూగుల్ పేలో ప్రొఫైల్ పైన క్లిక్ చేసినా మీకు యూపీఐ ఐడి వస్తుంది. ఆ యూపీఐ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి @YBL IBL అని ఉంటుంది కదా, అదే యూపీఐ ఐడి. అది ఇక్కడ ఎంటర్ చేసేసి మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయండి. సో మీ మొబైల్లో పైన ఫోన్ పే నుంచి కానీ గూగుల్ పే నుంచి కానీ నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఏ యూపీఐ ఐడి అయితే ఇచ్చారో ఆ యూపీఐ ఐడి నుంచి మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఇట్లా పే అని చెప్పేసి ₹1 అని చూపిస్తుంది. సో చూసుకొని పే పైన క్లిక్ చేసేసి మీరు మీ ఎంపిన్, ఫోన్ పేకి ఎంపిన్ ఉంది కదా, అది ఎంటర్ చేసేసినట్లయితే ఆ ₹1 అనేది పేమెంట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా అది బ్యాక్ వచ్చేస్తుంది మళ్ళీ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్కి. ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ట్రాన్సాక్షన్ ఐడి కూడా చూపిస్తుంది ఈ విధంగా. సో నెక్స్ట్ స్టెప్కి ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది. ఇన్ కేసు వెళ్ళకపోతే మీరు కంటిన్యూ పైన క్లిక్ చేసి నెక్స్ట్ స్టెప్కి వచ్చినట్లయితే ఇక్కడ మీకు ఈ విధంగా క్రెడిట్ కార్డ్, మీ క్రెడిట్ కార్డ్ అనేది చూపించేసి మీ క్రెడిట్ కార్డ్ లిమిట్, యాన్యువల్ ఫీ ఎంత పడుతుంది, రెన్యువల్ ఫీ ఎంత పడుతుంది అన్ని కూడా చూపిస్తాయి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అప్లై చేసిన క్యాండిడేట్కి 70,000 లిమిట్ అనేది చూపిస్తుంది. సో యాన్యువల్ ఫీ, రెన్యువల్ ఫీ అనేది 499 ప్లస్ GST నేను ఆల్రెడీ మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ విధంగా చూసుకొని నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోండి. తర్వాత ఈ విధంగా కంగ్రాచులేషన్స్ ఎరేజ్ యువర్ విర్చువల్ కార్డ్ అని చెప్పేసి అయితే ఇక్కడ వచ్చింది. అంటే మీ కార్డ్ అనేది యాక్టివేట్ అయిపోయింది. ఏదైతే ఇప్పుడు 70,000 లిమిట్ అనేది మీకు చూపించిందో ఆ లిమిట్తో మీ కార్డ్ అనేది యాక్టివేట్ అయిపోయింది. ఇప్పటి నుంచి మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి ఈ కార్డ్ని యూజ్ చేసుకోవచ్చు అని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో కార్డ్ అప్లై చేసుకున్న తర్వాత వెంటనే మీకు ఎలిజిబిలిటీ అనేది అన్ని కరెక్ట్గా ఉంటాయి, మీ సిబిల్ స్కోర్ అవన్నీ కరెక్ట్గా ఉంటే వెంటనే అప్లై చేసుకునేటప్పుడే మీకు కార్డ్ అనేది యాక్టివేట్ అయిపోద్ది. యాక్టివేట్ అయిన నెక్స్ట్ మినిట్ నుంచే మీరు ఈ కార్డ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కార్డ్ నంబర్ చూపిస్తుంది, కార్డు పైన ఎక్స్పైరీ డేట్ అవన్నీ చూపిస్తుంది. క్లిక్ హియర్ ఫర్ CVV పైన క్లిక్ చేస్తే మీకు CVV కూడా వస్తుంది. సో మీకు ఫిజికల్ కార్డ్ అనేది 5 to 7 డేస్లో మీ ఇంటికి డెలివరీ అవుతుందని చెప్పేసి వీళ్ళు చూపిస్తున్నారు చూడండి. సో ఫస్ట్ మీరు ట్రాన్సాక్షన్ చేసే కంటే ముందు ఆన్లైన్లో మీరు ట్రాన్సాక్షన్ చేయాలంటే యాక్టివేట్ కార్డ్ యూసేజ్ అని ఉంది, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ డొమెస్టిక్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటేనే మీ కార్డ్ అనేది యూజ్ అవుతుంది. ఇది ట్యాప్ అండ్ పే అనేది ఇప్పుడు యూజ్ కాదు, మీ కార్డ్ వచ్చిన తర్వాత మిషన్ దగ్గర ట్యాప్ అండ్ పే చేస్తారు కదా, అప్పుడు యూజ్ అవుద్ది. సో ఈ విధంగా మీరు కార్డ్ని వెంటనే యాక్టివేషన్ చేసి ఈ మినిట్ నుంచే మీరు కార్డ్ని యూజ్ చేసుకోవచ్చు. సో మాక్సిమం పీపుల్స్కి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో, సిబిల్ స్కోర్ అవన్నీ బెటర్గా ఉంటాయో వాళ్ళందరికీ ఇలా ఇన్స్టాంట్గా యాక్టివేషన్ అయితే అయిపోతుంది. ఎవరికైతే కొంచెం కన్ఫ్యూజన్లో డిసిజన్ పెండింగ్ ఉంటుందో, అంటే సిబిల్ స్కోర్లో ఏదైనా ఇష్యూస్ ఉండి వాళ్ళు ఆలోచించుకొని మీకు అప్రూవల్స్ ఇవ్వాల్సిన టైం వస్తే మాత్రం మీకు వెయిటింగ్లో అయితే పెడతారు. అదొక 5 days పట్టొచ్చు, లేకపోతే 7 days అయితే పట్టొచ్చు. ఇన్ కేస్ మీకు ఎలిజిబిలిటీ లేకపోతే ఇక్కడ వెంటనే రిజెక్టెడ్ అని చెప్పేసి అయితే వస్తుంది. అండ్ మిగతా ఈ కార్డుకు సంబంధించిన యూసేజెస్, లిమిట్స్, పాస్వర్డ్ సెట్ చేసుకోవడం అవన్నీ సెట్ చేసుకోవాలంటే మీరు SBI కార్డ్ యాప్ ఉంటుంది, ప్లే స్టోర్లో అండ్ యాప్ స్టోర్లో ఉంటుంది. సో యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయిపోయి మీరు కార్డు కంట్రోల్స్ అన్ని అక్కడ నుంచి మేనేజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు SBI సింప్లిసేవ్ క్రెడిట్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. మీకు అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా ఎమర్జెన్సీ డౌట్స్ ఉన్నా, క్రెడిట్ కార్డ్స్ గురించి, సిబిల్ స్కోర్ గురించి ఏదైనా నాతో మాట్లాడాలనుకున్నా కానీ మీరు నాకు కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి డైరెక్ట్గా నాతో మాట్లాడొచ్చు. నా కాల్ మీ ఫర్ యాప్ ఐడి అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నా. అండ్ అట్లాగే ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తాయి. ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే
మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. పక్కగా బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకుంటేనే నేను వీడియో చేయగానే మీకు టన్ అని నోటిఫికేషన్ వస్తుంది, నా వీడియో మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, ఇట్లాంటి ఎన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి బూస్టప్ అయితే ఉంటుంది. కంపల్సరీ లైక్ ఇవ్వండి. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.